జై శ్రీరామ్. కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తున్నాం. నేను మా ఫ్రెండ్స్ వచ్చేసిందిగా కొండగట్టు. మీకు ఈ వీడియో ద్వారా ప్రస్తుతం కొండగట్టు ఎలా ఉందో చూపిస్తాను. మేము ఇప్పుడు మారుతి నగర్లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి వెళ్తున్నాం. మీకు ఇప్పుడు కనిపిస్తుంది ఆంజనేయ స్వామి విగ్రహం. మాకు చిన్నప్పుడు విగ్రహాన్ని చూస్తే ఫుల్ హ్యాపీగా ఉండేది, అంటే సంబరంగా ఉండేది. నేను చిన్నప్పుడు ఇది బస్సులో లేదా ఆటోలో వెళ్ళేటప్పుడు ఆ విగ్రహాన్ని చూస్తే మాకు ఫుల్ ఖుషి ఉండేది. ఆ హనుమంతుని చూడండి ఎంత బాగున్నాడో దగ్గర నుండి. చాలా పెద్దగా ఉంది ఈ విగ్రహం. ఆంజనేయ స్వామి విగ్రహం లొకేషన్ జైత్యాల టు కరీంనగర్ వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, కొండగట్టు రాకముందు ఎంట్రన్స్లో. ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి దగ్గరుండి ఎలా ఉందో. పర్సనల్గా నాకు ఈ లొకేషన్ చాలా నచ్చింది. చల్లగా ఉంది, ప్లస్ ఆ విగ్రహం కూడా చాలా బాగుంది. నా చిన్నప్పుడు ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అలానే చూసేవాడిని. ప్లస్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఉండే చిన్నప్పుడు. నా లైఫ్లో ఫస్ట్ టైం ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తున్నా, మీకు చూపించాలని. అలానే నేను కూడా చూస్తున్నా. చిన్నప్పుడు ఎలా అయితే ఉండేదో నాకు ప్రస్తుతం కూడా అలానే ఉంది. ఆంజనేయ స్వామి విగ్రహం మొత్తం ఎలా ఉందో చుట్టూ చూపించాలని మొత్తం తిరుగుతున్నా చుట్టూ. ఈ హనుమంతుల వారి విగ్రహం ఎలా ఉందా అంటే రామభజన వేస్తూ ఎగురుతున్నట్టుంది, చేతిలో వీణ పట్టుకొని. చూడ్డానికి ఇలా కనిపిస్తుంది ఆ వీణ. జూమ్ చేసి చూడండి. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం కింద టెంపుల్ కూడా ఉంది దర్శనం చేసుకోవడానికి. మేమైతే టెంపుల్ దర్శనం చేసుకున్నాం. టెంపుల్ దగ్గరే నాగ దేవత టెంపుల్ ఉంది, ఆ దేవుని కూడా దర్శనం చేసుకున్నాం. మేము ఇప్పుడు పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి స్టార్ట్ అయినాం. దారిలో క్యూట్ కోతులు కూడా ఉన్నాయి, భలే కూడా చూడడానికి అయితే కోతులు. వే మీకు ఒక విషయం చెప్పాలి, జైత్యాల టు కరీంనగర్ రోడ్ చాలా చిన్నగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, ఎక్కువ వెహికల్స్ వస్తూ ఉంటాయి. బ్లాగ్లోకి వస్తే మన పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే వచ్చింది. ఈ విగ్రహం చాలా బాగుంది ఇంకా చూడడానికి. మీకు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం చూపిలని విగ్రహం దగ్గరికి వెళ్తున్నా. నేను కూడా బస్సులో ఆటోలో వెళ్ళేటప్పుడు తప్ప ఫస్ట్ టైం ఇంత దగ్గర నుండి చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత పెద్దగా ఉందో. మనకి పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా జైత్యాల టు కరీంనగర్ వెళ్ళే దారిలో కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ లో. కొండగట్టు రాకముందు ఎంట్రన్స్ లో ఉంటది. కరీంనగర్కి వస్తే కొండగట్టు దాటి రావాలి కొంచెం ముందుకి, అప్పుడు మీకు రైట్ సైడ్ లో ఉంటది. చిన్నప్పుడు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తే ఫుల్ హ్యాపీగా ఉండే, మరీ ఇస్తుంది. మీకు ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని బాగా చూపించాలని రకరకాలుగా వీడియో తీస్తున్నా. దగ్గర నుండి ఈ పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూస్తే విగ్రహానికి ఒక ఆరా ఉంది. ఈ పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహానికి వెళ్ళే ఎంట్రన్స్ ఇలా ఉంటది. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగుంది చూడడానికి. మేము ఈ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం చూసి నెక్స్ట్ స్టార్ట్ అయినాం. అలానే మీరు ఈ వీడియో చూడండి, రోడ్ ఎలా ఉందో, వెహికల్స్ ఎలా వస్తున్నాయో. ఇంకా వెహికల్స్ ఎక్కువ వస్తాయి, సో మీరు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి. మనం ఆంజనేయ స్వామి ఆలయంకి వెళ్ళే దారి రానే వచ్చేసింది చూడండి, రైట్ సైడ్ అదే దారి. కానీ మేము ఈ దారి ద్వారా వెళ్ళాము, మాకు ఇంకో దారి ద్వారా వెళ్తాము. అంటే మీకు కొన్ని ప్లేసెస్ చూపించాలని. మీకు ఇప్పుడు ఇంకో ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం చూపిస్తాను. కనిపిస్తుందా మీకు ఆ విగ్రహం? వైట్ కలర్లో ఉంది, ఇది కూడా చాలా పెద్దగా ఉంది, బాగుంది. కానీ ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది. మేము ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి వెళ్తున్నాం. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా బాగుంది చూడడానికి. నేను మీకు కొండగట్టు చూపించాలనే ఇలా తిరుగుతున్నా. నేను ఈ వీడియో ద్వారా మీకు కొండగట్టు మొత్తం చూపించడానికి ట్రై చేస్తా. చూడండి ఈ విగ్రహం ఎంత బాగుందో. కింద క్యూట్ కోతులు కూడా ఉన్నాయి. ఆ విగ్రహం చూడండి. నాకు చిన్నప్పుడు ఈ విగ్రహాన్ని చూస్తే బస్సులో వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా ఉండేది, సంబరంగా ఉండు. ఆ కోతి చూడండి ఎట్లుందో. అలానే మీకు ఇంకో కోతి పిల్లని చూపిస్తా, క్యూట్గా ఉంది కదా. మేమైతే కొండగట్టుకు స్టార్ట్ అయినాం. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి దయ వల్ల చాలా మందికి లైఫ్ ఇచ్చింది, అంటే ఉపాధి కలిగించింది. కొంతమంది వజ్రాలు అమ్ముకుంటారు, కొంతమంది ఆ బొమ్మలు అమ్ముకుంటారు, ఇంకా కిరాణా షాపులు, హోటళ్ళు, రూమ్లు అద్దెకిచ్చి ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది కొండగట్టు. మీకు ఇప్పుడు రోడ్డు మధ్యలో లైన్ కనిపిస్తుంది చూసారా, అంటే మీరు ఇంకో వెహికల్స్ ఓవర్టేక్ చేయొద్దని. మీరు కొండగట్టుకు వస్తే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, చాలా డేంజర్ ఏరియా. అంటే నా ఉద్దేశం రోడ్ చిన్నగా ఉంటుంది, మళ్ళీ వెహికల్స్ ఎక్కువ ఉంటుంది, అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, సో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. మనమైతే కొండగట్టు వెళ్ళాలనుకున్న దారి వచ్చేసింది. ఇదే ఆ దారి కొండగట్టు ఆంజనేయ స్వామికి. పొలిమేరలో ఇలా ఉంటుంది చూడండి. మేము ఇప్పుడు ఆంజనేయ స్వామి ఆలయంలో కొట్టడానికి కొబ్బరికాయ తీసుకున్నాం. మాకు ఒక్క కొబ్బరికాయ 35 రూపాయలు పడుతుంది. అమ్మ ఈ వీడియో తీసి నవ్వుతుంది. ఇప్పుడు అమ్మకి పేమెంట్ వేసేసి కొబ్బరికాయ తీసుకొని స్టార్ట్ అవుతున్నాం. కొండగట్టుకి దారి ఇలా ఉంటుంది. మేము ఈ రోడ్ ద్వారా ఎందుకు వెళ్తున్నామంటే ఈ రోడ్ కొంచెం సేఫ్గా ఉంటుంది, సో ఆ ఇంటెన్షన్ తోటి కొంచెం ఈ ద్వారాతో వెళ్తున్నాం.
కొండగట్టు వచ్చేసింది. ఇదే కొండగట్టు ఎంట్రన్స్ చూడండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. ఇందులో నేను ఏమైనా మిస్టేక్ చేస్తే నాకు చెప్పండి. నెక్స్ట్ టైం అది రిపీట్ అయ్యకుండా తీసుకుంటా. కొండగట్టు ఎంట్రన్స్ ఇది. ఇక్కడే ఉంటాం. ఇక్కడే మా బైక్ పార్క్ చేసి వెళ్తున్నాం. మీకు ప్లేస్ కనిపిస్తుందా? ఇక్కడే కొత్త బండ్లకి పూజ చేస్తారు చూడండి. హార్వెస్టర్ పూజ అవుతుంది, కార్ పూజ కూడా అవుతుంది. ఇదే ప్లేస్లో కొండగట్టులో పూజ చేస్తారు బండ్లకి. పవన్ కళ్యాణ్ కూడా వారాహి వెహికల్ ఇక్కడే పూజ చేయించాడు. ఇదే ఆ ప్లేస్, పూజ చేసే ప్లేస్. మేము ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. మీకు ఇప్పుడు సీతమ్మ తల్లి కన్నీటి గుంటలు చూపిస్తా చూడండి. ఇదే సీతమ్మ తల్లి కన్నీటి గుంటలు. అంటే సీతమ్మ తల్లి కన్నీళ్ళు అక్కడ పడ్డాయట. ఆ పవిత్రమైన ప్లేస్కి అంటే ఎవరు అక్కడ అడుగుపెట్టకుండా చుట్టూ కేసులా వేశారు చూడండి. అదే ప్లేస్లో సీతమ్మ తల్లి కన్నీటి గుంటలు పడ్డాయి. ఇదేమో కొండగట్టు పాత కోనేరు చూడండి ఎట్లా అయిందో. నాకు ఇంకా గుర్తున్నాను, చిన్నప్పుడు అక్కడనే స్నానం చేసిన అదే కోనేరు. కానీ ఇప్పుడు ఆ కోనేరు మొత్తం ఒక డస్ట్బిన్ లా వేసారు. ఇదేమో కొండగట్టు కొత్త కోనేరు. ఈ కోనేరు బాగుంది కానీ ఇందులో వాటరే బాగాలేవు. కొండలైన గుట్ట అంటే అదే. నేను ఇప్పుడు ఆంజనేయ స్వామి దర్శనం తర్వాత అక్కడికే వెళ్తా. ఇప్పుడే ఆంజనేయ స్వామి దర్శనం స్టార్ట్ అయినా. కోచ్ ఎట్లుందో చూడండి క్యూట్గా. అంటే ఇవాళ ట్యూస్డే అయినా అంటే ఎక్కువ మంది లేరు, సో కొంచెం ఫ్రీగానే ఉంది. దర్శనంకి అయితే వెళ్తున్నాం నేను మా ఫ్రెండ్స్తో పాటు. బోత్ భలే ఉందిగా. ఇది ఎంట్రన్స్, దర్శనం ఎంట్రన్స్. దర్శనంకి అయితే వెళ్తున్నాం. మీరు కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోతులు ఉంటాయి. సో మీరు ఆ లడ్డు ప్రసాదం లేదా పులిహోర కొబ్బరికాయ లాక్కుంటే సో అప్రమత్తంగా ఉండాలి. నేను ఇప్పుడు లోపలికి ఎంటర్ అయినా. ఆలయం లోపల ఆంజనేయ స్వామిని వీడియో తీసి కరెక్ట్ కాదు కాబట్టి వీడియో తీయట్లేదు, అర్థం చేసుకోండి. మేము మా దర్శనం ముగించుకొని ఆంజనేయ స్వామి ఆలయం ముంగడ కొంచెం కూర్చున్నాం. మేము తెచ్చుకున్న కొబ్బరికాయ మేమే కొట్టాలని బయట కొట్టినాం. కొబ్బరికాయ ఫ్రీ అయినా కొట్టచ్చు. ఇంకో ఆంజనేయ స్వామి ఆలయం ముంగట ఇలా ఉంటాయి చూడండి, ఎంత బాగుందో ఆలయం ముంగట. ఇది కొబ్బరికాయలు కొట్టే స్థలం ఫ్రీగానే. మీకు కనిపిస్తున్న ఈ చెట్టుకి దయ్యం పట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చెట్టు కట్టేస్తారు. చెడు ప్రభావం ఉన్నవారిని, దుష్టశత్రులు ఉన్నవారిని ఈ చెట్టుకు కట్టేస్తే వాళ్ళు మంచిగా అవుతారట. చెట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ ముందే ఉంటుంది. మేము ఇప్పుడు కొండగట్టులో ఉన్న గుహలోకి వెళ్తున్నాం. ఈ గుహలోకి వెళ్ళే దారి ఏం బాగాలేదు, చాలా వరస్ట్గా ఉంది. ఈ గుహలోకి వెళ్ళే దారి కొత్త కోనేరు దగ్గరలో ఉంటుంది, పక్కన ఉంటుంది. చూడండి ఎలా ఉందో. మేము ఎప్పుడే కిందికి మెట్లు దిగుతున్నాం మెల్లిమెల్లిగా. నేను పక్క వీడియో తీస్తూ ఉన్నా. మా ఫ్రెండ్స్ ముందున్నారు, వాళ్ళు భయపడుతారు కింద కోతులు ఉన్నాయని. పైన అంత చెత్త ఉంది. కిందలో అది గుహ లోపలికి వెళ్తున్నాం. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే అక్కడ కోతులు ఉన్నాయి. అవి చూసి మా ఫ్రెండ్స్ భయపడ్డారు. సో అందుకని చెప్పి మళ్ళీ రిటర్న్ అయినాం. రిస్క్ ఎందుకని రిటర్న్ అయినాం. ఇప్పుడు కొండలరాయని గుట్ట దగ్గరికి వెళ్తున్నాం. ఎవరైతే కొండగట్టులో నిద్ర చేయాలనుకుంటారో మీకు ఆ ప్లేస్ని చూపిస్తాం. మంచి ప్లేస్ ఉంది ఇక్కడ. ఆ సత్రం అదే రేకుల్ది. ఇందులో మనకు ఎలాంటి ఛార్జ్ ఉండదు. మనకి ఈ ప్లేస్ టెంపుల్ వెనకాల ఉంటుంది. సో మీరు ఇక్కడ ఎన్ని డేస్ అంటే అన్ని డేస్ ఉండొచ్చు. మనం ఇప్పుడు కొండలరాయని గుట్ట దగ్గరికి వెళ్తున్నాం. ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టం, ఎందుకో మీకు చెప్తాను చూడండి. ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మెట్లు ఉంటాయి. మెట్లున్నాయి, స్టెప్స్, అవే స్టెప్స్ అవి పైకి వెళ్ళడానికి. చాలా జాగ్రత్తగా ఎక్కాలి, స్కిడ్ అయితే కింద పడిపోతాం. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఎక్కండి. ఎక్కేటప్పుడు మీకు ఇప్పుడు మంచి వ్యూ చూపిస్తా. నాకు ఈ ప్లేస్ ఎందుకు ఇష్టం మీకు అర్థమైంది. కనిపిస్తుంది ఆ వ్యూ, చాలా బాగుంటుంది. ఇదే కొండలరాయని గుట్ట. కొండలరాయుడు ఇక్కడే తన ప్రాణం విడిచిండు. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అటు పక్క కిందికి మొత్తం లోయలా ఉంటుంది. అదే ఆ బల్లం కనిపిస్తుందా మీకు? ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా. ఈ ప్లేస్ చాలా బాగుంది. అసలు అక్కడే మాకు కుందబుద్ధి అయింది. చాలా బెస్ట్ ప్లేస్, వర్త్ అసలు ఇది కొండగట్టులో, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము ఇప్పుడు కొండలరాయుడు పాతిన బల్లం దగ్గరికి వెళ్తున్నాం చూడండి. ఇక్కడ మాకు నచ్చింది ఏంటంటే నిచ్చెన వేశారు, అంటే కొంచెం ఈజీ ఎక్కడానికి. మాకు ఈ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది.
మంచి వ్యూ ఉంది ఈ ప్లేస్లో. నేను పక్క కెమెరా పట్టుకుంటూ ఇంకో పక్క మెట్లు ఎక్కుతున్నా. ఇది ఆ కుంటలైన గుట్ట మీదకి వెళ్ళే టెంపుల్ వ్యూ. చూడండి ఎంత బాగుందో టెంపుల్ వ్యూ. మా ఫ్రెండ్ ఇక్కడ కూర్చున్నాడు. ఇదే ఆ కుండలైన వాసిన బల్లం. ఇది మన కొండగట్టు మొత్తం కనిపిస్తుందా మీకు? వ్యూ మాత్రం చాలా బాగుంటుంది, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కూతులు స్కిడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ. ఇదే కొండలేడు వాతిన బల్లం. కొండలేడు వాతి ఊపినా ఊగాలి, పీకినా రావద్దన్నాడు. మనం ఇప్పుడు బేతాళ ఆలయం దగ్గరికి వెళ్దాం. ఆలయం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వెనకాల ఉంటుంది చూడండి. ఇది ఆలయం. ఈ ఆలయం కొన్న స్పెషాలిటీ ఏంటంటే, ఈ ఆలయం వెనుకున్న రాయిని మనం పట్టుకున్నాం అనుకో, మనలో ఉన్న చెడు శక్తులు లేకుంటే దయ్యము లేకుంటే ఏది ఉన్నా అది బయటకు వస్తుందట. సో అలా మనం పట్టుకోవాలి, ఆ పాప అడుకున్నట్టు. అలానే మనం ఆ గుడికి మన కైన్స్ అంటే అతకబెడితే అతుక్కుండే అనుకో మన కోరిక నెరవేరుతాడా లేకుంటే నెరవేరదని ఇక్కడ నమ్ముతారు. ఆంజనేయ స్వామి ఇలా అన్నాడు, బేతాళుడు కూడా నాతోనే ఉంటాడు, దయ్యాలని దామాలని పారదోలుతాడని. సో మనం ఆ వెనకాల ఆయన పట్టుకున్నాం అనుకో, మనలో ఉన్న చెడు శక్తులన్నీ వెళ్ళిపోతాయి అని అంటారు. ఎవరికన్నా స్పెషల్ దర్శనం కావాలనుకుంటే టెంపుల్ పక్కన మనం టికెట్ తీసుకోవాలి డబ్బులు పెట్టి. అంటే ఇలా కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది అంతే. నేను ఇప్పుడు ప్రసాదం దగ్గర ఉన్నా. ఇక్కడ లడ్డు 25 రూపాయలు, సిరి ప్రసాదం 20 రూపాయలు, పులిహోర 20 రూపాయలు. మనం ఇక్కడ టికెట్ తీసుకొని పక్కన కౌంటర్లో ప్రసాదం తీసుకోవాలి. నేను ఇప్పుడు నా టోకెన్ తీసుకున్నా. 4 లడ్డూలు ప్లస్ 7 పులిహోర ప్యాకెట్స్ తీసుకొని మనం ఈ టోకెన్స్ ఏంది పక్కన కౌంటర్లు ఇస్తే వాళ్ళు మనకు ప్రసాదం ఇస్తారు. నాకు మొత్తం 240 రూపీస్ పడ్డది. సో మీరు ప్రసాదం తీసుకున్నాక చాలా అప్రమత్తంగా ఉండాలి. కోతులు ఉంటాయి, జాగ్రత్తగా వీటిని ప్యాక్ చేసుకుంటే, లేకుంటే అవి వచ్చి లాక్కుంటాయి. సో చాలా అప్రమత్తంగా ఉండండి. అంతుంటే వీటికి అంటే కొనివ్వండి. సో మీరు తీసుకున్న ప్రసాదం మాత్రం మీకు సేఫ్గా ఉండాలంటే చాలా అంటే మంచిగా అంటే ప్యాక్ చేసుకుని పెట్టుకోవాలి. మేమైతే ఇప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వెళ్తున్నాం ఇంటికి. సో ఒకసారి వీళ్ళని చూడండి. మనం ఎప్పుడు అనుకోవద్దు మన లైఫ్ కష్టమని. ఒకసారి వీళ్ళని చూడండి, పాపం వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం ఇంటికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్. ఇది నా ఫస్ట్ వ్లాగ్.